హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన అప్డేట్ ఏంటంటే, మనం అంతకుముందు ఇక్కడ ఒక వీడియో చేసామండి. సీడీ యాక్సిస్ రోడ్డుకి ఆనుకొని ఒక కెనాల్ అనేది తవ్వారు కదా, అక్కడికి వచ్చానండి. ఈ రోడ్డు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే, మన రాయపూడి నుంచి ఒక 5 కిలోమీటర్ల లోపలికి రావాలండి. వస్తే అనంతపురం వస్తుంది. అనంతపురం మోల్ టర్నింగ్ అనమాట. ఇటు వెళ్తే అనంతపురం గ్రామం వస్తుందండి. ఈ రోడ్డు ఆ కనపడే కొండలండి. గతంలో ఒక వీడియో చేసాం మనం. అప్పుడు ఏం చేసామంటే, ఇక్కడ మనకి డివైడర్ మీద రాయపూడి నుంచి ఈ మూల వరకు డివైడర్ మీద ఉన్న లైటింగ్, స్ట్రీట్ లైటింగ్ వర్క్ అయితే జరిగిందండి. అప్పుడు ఏం జరిగిందంటే, జేసీపీ తోటి వర్క్ జరిగేటప్పుడు మీకు వీడియో పెట్టానండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయడానికి అయితే వచ్చాను. ఎందుకంటే ఇక్కడ జేసీపీ తోటి తవ్వడం అయిపోయింది. తర్వాత ఇక్కడ ఇలాంటివి స్ట్రీట్ లైట్ ఫోల్స్ బిగించడం జరిగిందండి. ఇంకా జరుగుతుంది కూడా. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారండి. ఈ రోడ్ కార్నర్ నుంచి ఇక్కడ నుంచి రాయపూడి వరకు స్ట్రీట్ లైట్లు ఏ విధంగా బిగిస్తున్నారు, ఇంకా ఎంతవరకు బిగించారు, ఇంకా ఎన్ని బిగించాల్సినవి ఉన్నాయి అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే, నేను రన్నింగ్లో బండి మీద వెళ్తూ మీకు వీడియో చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. త్వరలో తీస్తారు దీన్ని కూడా. ఇదిగోండి, ఈ విధంగా అయితే బిగిస్తున్నారు. రోజుకి చాలా వరకు అయితే ఇక్కడ కంప్లీటెడ్గా బిగించేస్తున్నారండి. అంతకుముందు ఇదంతా తవ్వుకుంటూ వెళ్ళిపోయారండి, దాదాపు చివరిదాకా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎదరికి వెళ్దామండి. ఇంకా ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు ఒకసారి చూపిస్తానండి. ఇదిగోండి, దీన్ని కూడా బిగించేస్తున్నారు. దీనికి ఇప్పుడు తాడేస్తున్నారు అనమాట.
ఇవి థ్రెడ్లు పెయింటింగ్ చేశారు కదండి. పెయింటింగ్ చేయడం వల్ల ఏంటంటే థ్రెడ్లో కొంచెం పెయింట్ ఉండడం వల్ల నట్లు త్వరగా ఎక్కుతాయో లేదని టెస్టింగ్ చేస్తారు ముందుగానే చేసుకొని అప్పుడు ఆ విధంగా దాన్ని ఫిట్ చేస్తారనమాట. దానికి తోడు కొంచెం బెండ్ కూడా ఉన్నాయండి, ఆ బెండ్ కూడా తీస్తున్నారు. నట్లు బిగించకుండా కొడితే ఆ థ్రెడ్లు కూడా నలిగిపోతాయి అని చెప్పేసి నట్లు బిగించి కొడుతున్నారు. ఆ బెండ్ కూడా తీసేసి చక్కగా దాన్ని ఫిట్ చేసే పని అయితే చేస్తున్నారండి. షూటింగ్ కుదరలేదండి, మళ్ళీ కొడుతున్నారు. ఒకసారి పైకి దీన్ని ఒకదాని సరి చేస్తే సరిపోద్ది అనుకుంటా. ఓకేనండి, సెట్ అయిపోయింది. ఇదండి, ఈ విధంగా ఉంది. కొంచెం ఎదరికెళ్ళి అక్కడ కూడా చూపిస్తానండి ఒకసారి. ఇక్కడ వైరింగ్ అయితే లాగుతున్నారు ఫ్రెండ్స్. చేసిన వాటికి అన్నిటికీ కూడా ఈ విధంగా వైరింగ్ అనేది లాగేస్తారు. భూమిలో నుంచి పైప్ లాగుతారండి. ఫ్రెండ్స్, ఈ పైప్ లైన్ అనేది ఇది సేఫ్టీ పైప్ అండి. ఇది జేసీపీ తోటి కింద అండర్ గ్రౌండ్ లాగా మొత్తం తవ్వేసింది కదండి స్ట్రీట్ లైట్ల కోసం డివైడర్ మధ్యలో. అయితే దీని లోపల నుంచి కరెంటు పైపులు అయితే పంపిస్తారండి. జియో వైర్ ఒకటి కరెంటు పైపులు ఒకటి దీని మధ్యలో పంపించేస్తారు. పంపించేసి ఈ లోపల ఉన్న వైర్కి సేఫ్టీకి ఇది ఉంటుంది. వీటి ద్వారాగా లోపల నుంచి ఎక్కడైతే స్తంభాలు పాతారో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని అన్ని కరెంటు స్ట్రీట్ లైట్లకి పోల్స్కి ఇవన్నీ కనెక్షన్ చేసుకుంటూ లైట్లన్నీ వెలిగించే మార్గం అయితే చేస్తారండి. ఎందుకంటే అంతకుముందు ఇదంతా బాగా చీకటిగా ఉండిపోవడం వల్ల ఈ రోడ్డు అనేది బాగా చెట్లు బాగా ఎక్కువైపోయింది. మళ్ళీ మధ్య ఇదంతా కంప్లీట్ చేసేసి మొత్తం నీట్గా చేసేసారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. ఇంకా ఎదర కూడా వెళ్ళి చూపిస్తాను ఒకసారి. ఏం చేస్తున్నారంటే అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం చెత్త కూడా తీసేసి ఇంకా ఇక్కడ స్తంభాలు ఉన్నాయి, అట్లాగే వైరింగ్ కూడా ఉందండి. స్టార్ట్ చేస్తారండి, తీసుకెళ్ళి ఫిట్ చేసుకుంటుంటారు. సీడ్ యాక్సిస్ రోడ్లో స్టార్టింగ్లో ఎలా ఉందో అంత చక్కటి లాగు చక్కటి మొక్కలు అదేవిధంగా రోడ్డు సుమారు అంతవరకు అయితే నాటైందండి. మిగతాది కూడా కంప్లీట్ చేసి దీన్ని అనేది చక్కగా నీట్గా శుభ్రంగా చేసేస్తారు. రెండు వైపులు కూడా అదేవిధంగా ఎక్కడైతే కన్స్ట్రక్షన్ వస్తాయో అక్కడ కూడా గ్రీనరీ డెవలప్ చేస్తారు కదా, అవి కూడా మీకు త్వరలో చూపిస్తారండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ
ఈ వర్క్ చేయడానికి దాదాపు నెల రోజుల నుంచి చేస్తున్నారండి. గతంలో మనం స్టార్టింగ్లో చేసామండి ఈ వీడియో. ఎందుకంటే మనం వ్యాన్ వేసుకుని వెళ్తే అంతా ఆపి మధ్యలో ఒక వీడియో చేసాం గుర్తుందండి. అప్పుడు అదేంటంటే ఈ ప్రొక్లైన్స్ అవ్వేటప్పుడు తీసామన్నమాట. మధ్యలో అయితే రాలేదు. వర్క్ మొత్తం అయిందని చూపిద్దామని చెప్పి ఆగాను. అయితే ప్రజెంట్ ఇక్కడ వర్క్ లైన్ జరగట్లేదు కాబట్టి ఈ నెలాఖరు వరకు ఈ లోపల మనకు చూపించాలని నేను ఈ వీడియో అయితే చేస్తానండి. ఈ నెలాఖరు తర్వాత వచ్చే నెల 3-4 తారీఖు తర్వాత అన్ని వరకు స్టార్ట్ అవుతాయండి. రెడీగా ఉన్నాయి, మొదలు పెడతాను. నాన్ స్టాప్గా మీకు ప్రతిదీ కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో అయితే ఎవరికైతే మీకు చేసి చూపించాలి. ఇక్కడ ఇది మనకి సీడ్ యాక్సిస్ అబ్రాజ్పాలెం అనే ఊరు ఉందండి. ఇక్కడ అబ్రాజ్పాలెం అనే ఊరు గ్రామానికి ఈ రోడ్డు అనేది చేస్తారండి. ఊళ్ళు చూసుకుని వైకుంఠపురం వరకు వెళ్తుంది ఈ రోడ్డు. అయితే ఈ రోడ్డు లోపల పెద్ద పెద్ద హెవీ టిప్పర్లు తిరగడం వల్ల రోడ్డు కొంచెం నలిగింది. దాన్ని కూడా రిపేర్ చేసి ఈ రోడ్లో షార్ట్ కట్గా తొందరగా వెళ్ళడానికి అన్ని రోడ్లు అయితే వేసే పనులు ఉన్నారు కదండి. అదే దాంట్లో కార్యక్రమంలో ఈ రోడ్డు కూడా చేస్తారండి. ముందు కాంక్రీట్ లేయర్ వేసేసి అదే మన గ్రావెలింగ్ లేయర్ వేసేసి దానిపైన కారు పోస్తారు. ఈ విధంగా రోలింగ్ వేసేసి ఈ విధంగా గ్రావెల్ తోలేసి కారు పోయడానికి సిద్ధంగా ఉందండి రోడ్డు. ఈ రోడ్డు అనేది ఇక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వెళ్తుంటే అబ్రాజ్పాలెం అనే ఊరు గ్రామం ఉంది కదా, ఆ గ్రామంలోనికి కనెక్టివిటీ కోసం ఈ రోడ్ అనేది చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడ వరకు ఆపుతున్నానండి. నెక్స్ట్ వీడియో అదిగండి కనపడే బిల్డింగ్స్ అనేది మన రాయపూడిలో ఉన్నాయి కదండి, ఎమ్మెల్యే క్వార్టర్స్ బిల్డింగ్స్ అక్కడ వరకు అండి. ఇప్పుడు మనం చూపించిన వర్క్ రోడ్డు కాడ నుంచి ఇక్కడ వరకు అయితే ఇంతవరకు జరుగుతుంది ప్రజెంట్ చాలా స్పీడ్గా. నెక్స్ట్ వేరే వీడియో అయితే వేరే చోటకి వెళ్ళి చేస్తానండి. అదేంటనేది రేపు వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, రోడ్ వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.